టైటిల్. బట్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే స్టార్ హీరోస్ ఎవరైతే ఉంటారో సినిమాలు చేసిన తర్వాత రిలీజ్కి ముందు కావచ్చు, లేకపోతే ఇలా ప్రమోషన్స్ టైంలో మాల వేసుకుంటారు. సో మీరు మాల వేసుకుంది దేనికోసం వేసుకున్నారు? వాళ్ళని ఏమైనా ఫాలో అవుతున్నారా ఆర్ ఎల్స్ ఇట్స్ జస్ట్ మీ పర్సనల్? దిస్ ఈజ్ యాక్చువల్లీ మై 4th టైం స్వామి. నేను ఎవ్రీ ఇయర్ వేసుకుంటాను. ఇయర్ కొంచెం లేట్ అవ్వడం రీజన్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను అది ఒక రీజన్ ఉండింది. ఆ రీజన్ గురించి నేను కొంచెం ఇప్పుడు డిసైడ్. బట్ నేను మా ఇంట్లో స్వామి అయితే 18 yearsగా వేసుకుంటున్నారు స్వామి. సో అలాగా నాకు వచ్చింది అంతే అనమాట. ఓకే డన్. అది సో మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ నాకు రామ్నగర్ బన్నీ అప్పుడే మాది షూటింగ్ అయిపోయింది సినిమా ఆల్రెడీ. సో అలా నేను నాది ఏమి ఉండదు స్వామి. అండ్ ఎవరికన్నా రిటర్న్ పే చేస్తానని చెప్పారు కదా, బాగాలేదు అని చెప్తే అలా ఏమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయా రామ్నగర్ బన్నీ? టోటల్ 1 week నేను ఒక ఇద్దరు నా ఫ్రెండ్స్ టీమ్ లాగా పెట్టుకొని ఐ టోల్డ్ దెమ్ టు చెక్ ఆల్ ద మెసేజెస్ ఫర్ మీ. ఆ వీక్ మొత్తం నాకు ఎవరైతే జెన్యున్గా లైక్ నాట్ ఉత్తిగా ప్రాంక్ లాగా కాకుండా సీరియస్గా దే వాచ్డ్ ఇట్ విత్ ప్రూఫ్, నేను చెప్పినట్లుగా స్టేజ్ మీద 3 conditions పెట్టినట్టు అవి ఫాలో అయి పెట్టిన వాళ్ళందరికీ 1 week మొత్తం నేను చేశాను స్వామి. బట్ ఇట్ వాస్ వెరీ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్. నిజంగా చూసిన వాళ్ళు అయితే నాకు 20-30 మందికి చేశానేమో అంతే, దానికి మించి నాకు రాలేదు. అయితే రిటర్న్ పే చేశారు? చేశాను స్వామి 20-30 మందికి. అంటే వాట్ ఎవర్ దేర్ రీజన్ మేబీ ఇఫ్ దేర్ షోకి వెళ్ళాను వాళ్ళకి నిజంగా చెప్పబుద్ధి అయిందంటే నేను ఇచ్చిన మాటే కాబట్టి నేను నా మాట మీద తెలిసిన స్వామి. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ. హాయ్ చంద్రహాస్ గారు. హాయ్ అండి. దిస్ ఈస్ ప్రజావాణి ఫ్రమ్ విజయ్ క్రాంతి పేపర్. మీకు ఫస్ట్ మూవీ టైంలో చాలా ట్రోల్స్ వచ్చాయి, మీరు వాటిని ఎలా తీసుకున్నారు? అవి నేను ఇంకా వీ హ్యావ్ టు బీ పాజిటివ్ స్వామి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్న అందరి స్వాములకి అందరికీ అలాగే వస్తుంది ఎంతో కొంత, బికాస్ వీఆర్ ఇన్ ద లైమ్ లైట్ కదా. సో అలాగా నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చేటోళ్ళు కూడా ఉంటారు. సో మనం నచ్చేటోళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ నచ్చంది మనకి తప్పు, దానికి ఎంత బాధపడతామో దీనికి అంత సంతోషపడితే బ్యాలెన్స్ అయిపోద్ది స్వామి. ఫస్ట్ మూవీతో ఈ మూవీకి ఏమైనా కంపారిజన్ ఉంది? అస్సలు ఉండదు స్వామి. అది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో అది కూడా నాకు మంచిగా కుదిరింది, దేవుడి దయ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. కంగ్రాచులేషన్స్. అంటే టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ బరాబర్ ప్రేమిస్తావో క్యాచీ టైటిల్. బట్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే స్టార్ హీరోస్ ఎవరైతే ఉంటారో సినిమాలు చేసిన తర్వాత రిలీజ్కి ముందు కావచ్చు, లేకపోతే ఇలా ప్రమోషన్స్ టైంలో మాల వేసుకుంటారు. సో మీరు మాల వేసుకుంది దేనికి? స్వామి శరణం. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. రామ్నగర్ బన్నీ చాలా ఎలా అయితే అనుకున్నామో అలా రీచ్ వెళ్ళింది. రీచ్ కోసమే చేశాను ఆ సినిమా. సో దానికి హ్యాపీ. అండ్ ఇమ్మీడియట్గా మళ్ళా నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో నా కెరియర్ టైం లైన్లో ఇట్లా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒకటి రావాలనుకున్నాను, అండ్ అలానే జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. సో దానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు బరాబర్ ప్రేమిస్తా మై సెకండ్ ఫిలిం టీజర్ లాంచ్ అయినందుకు వివి వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయినందుకు వీఆర్ ఆల్ అవర్ టీమ్, ఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాము.